నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దీపా టీవీ న్యూస్. నా పేరు అనుష. వార్తల్లోకి వెళితే, డెంగ్యూ, మలేరియా మరియు వైరల్ జ్వరాలతో కిక్కిరిసిపోయిన హాస్పిటల్స్, జ్వరాలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలు. వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వైరల్ జ్వరాలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. భూపాలపల్లి 100 పడకల హాస్పిటల్కు డెంగ్యూ మరియు మలేరియా, ఇతర వైరల్ జ్వరాలతో రోగులు అధిక సంఖ్యలో వస్తున్నారు. జ్వరం వచ్చింది. 4 రోజులు అవుతుంది. కళ్ళు మండుకుంటా, మొత్తం అంతా నడుమంతా బాగొట్టుకుంటా, పొగలు వెళ్తాయి, పెయ్యి అంతా మొత్తం వణుకుతోటి చలితోటి వశపడతలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక సుధా తొందరగా ఏదైనా సువిధాన్ని ఏదైనా పెట్టుమని సుధా నా అవస్థ ఆపుకోలేక బాగా నిన్న సుధా పొద్దు మార్నింగ్ వచ్చిన, మళ్ళీ బాగా అవస్థ అయినా మళ్ళీ సాయంత్రం వచ్చిన అడ్మిట్ చేసుకుంటున్నాను. ఒక చిన్న గ్లూకోజ్ పెట్టినలు 97 ఉన్నదని అన్నలు. మళ్ళీ రేపు మార్నింగ్ రాపన్నారు. నైట్ మళ్ళీ ఇంటికి పోతే మొత్తం ఘోరంగా ఫీవరు. మళ్ళీ వశపడుకుంటున్నా, మళ్ళీ మార్నింగ్ పొద్దుగానే మళ్ళీ వచ్చినా ఇప్పుడు అడ్మిట్ రాసింది మేడం. ఇక్కడ జాయిన్ అయ్యింది మీరు. పొద్దున 10 గంటలకైనా. ఇప్పుడు అయితే ఇక చూస్తాను, నిన్నకి వచ్చినాక చూస్తాను, నేను అడ్మిట్ అయినాక. సర్వాయిపేట జ్వరం వచ్చింది. కాళ్ళు నొత్తాను, ఛాతీల మంట పడతాను, బుడుగు నీళ్ళు వస్తున్నాయి, తలకాయ అంతా బీపుతాను, కాళ్ళు నడుము బీపుతాను, మొత్తం తలకాయ బీపుతుంది. వాటికి 4 రోజులు అవుతుంది. ఆడ ఆర్ఎంపీ డాక్టర్తో వేయించుకున్నా కానీ తక్కువ కావాలి. వేసినప్పుడు తక్కువ అవుతుంది 2 రోజులు, మళ్ళీ ఎంబడి మళ్ళీ వస్తాను రాత్రి నైట్. ఇప్పుడు ఇంత ముందే వచ్చింది. సందు లేదని కూర్చున్నా. సర్వాయిపేట. పల్లెమల. ఓపీ ఇది ఏంది ఇలా రాసిండు. అడిగి చూస్తే ఏర్పడుతుంది. డాక్టర్ దగ్గరికి పోలే, ఇంకా పోలే. మా వాళ్ళు ఉన్నారు అయితే ఆడేవాళ్ళు, వాళ్ళు రావాలని చెప్తాను. జ్వరం వచ్చింది. 1 వీక్ ఫీవర్ వచ్చింది. వస్తానే పోయింది. నిన్న వచ్చిన ఇట్లా బెటర్ ఏం లేదు, తగ్గింది, మంచిగా అయింది. ఉత్తరప్రదేశ్ లక్నో. ఎండి సైజ్. ఇప్పుడు లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి. మైబాద్లో 2 పిల్లలు డెంగ్యూతో చనిపోయారు. మన జిల్లా పరిస్థితి ఏంది? భూపాలపల్లి జిల్లాలో డెంగ్యూ ఎలా ఉంది? ఏమైనా నివారణ సూచనలు, రక్త పరీక్షలు ఎట్లా చేసుకోవాలి? ఏమైనా ఆందోళన చెందాల్సిన అవసరం ఉన్నదా అనే రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. సో ప్రజలందరికీ ఏం చెప్పేది ఏంటంటే, డెంగ్యూ అనేది సరే, ఆల్ వైరల్ ఫీవర్స్ డెంగ్యూ కాదు. డెంగ్యూ వల్ల ఖచ్చితంగా చనిపోతారు అనేది ఏం భయం లేదు. సో అందరు పరీక్షలు ఏం చేస్తారంటే, జ్వరం రాగానే ఫస్ట్ రక్త కణాల పరీక్ష, ప్లేట్లెట్ కౌంట్ అని చేసుకుంటారు. 1,00,000 రాగానే తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మరి ఎవరు భయపెట్టిస్తున్నారో తెలియదు, కానీ మీకు అందరికీ ఒకటి స్పష్టత ఏమిస్తున్నానంటే, మన జీజీహెచ్ భూపాలపల్లిలో డెంగ్యూ సంబంధించి గవర్నమెంట్ నిర్ధారించిన ఎలైసా టెస్ట్ చేస్తున్నాము. ఎలైసా ద్వారా నిర్ధారణ అయితేనే డెంగ్యూ పాజిటివ్ అన్నట్టు. ఏదైతే ఊర్లల్లో కొందరు క్వాక్స్ ర్యాపిడ్ టెస్ట్లను చేస్తున్నారు, దానిలో పాజిటివ్ వస్తే పాజిటివ్ కాదు. ఒకవేళ డెంగ్యూ పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఖచ్చితంగా చనిపోతారు, ప్రాణాపాయం ఉంటుంది అనేది ఏం లేదు. ఒకవేళ రక్త కణాలు కనుక తగ్గితే, రక్త కణాలు 50,000 కన్నా కింద తగ్గితే, ఇంకా ఇతరాతర సమస్యలు లైక్ దొడ్డి పోయినప్పుడు నల్లగా రక్తం పడ్డి, లేకపోతే అక్కడక్కడక్కడ ఎకమైసిస్ అని అంటారు, ఇవన్నీ ఉంటే మాత్రమే డేంజరస్. అట్లాంటప్పుడు ఖచ్చితంగా మీ హయ్యర్ సెంటర్స్ రెఫర్ చేస్తున్నాము. ఇక్కడ కూడా వైరల్ ఫీవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 78 మెంబర్స్ ఫీవర్స్తో వచ్చిండ్రు మనకు 606 ఓపీలలో. సో ఈ 78 మందిలలో డెంగ్యూ చెక్ చేయడం జరిగింది. ఒక పేషెంట్కి మాత్రం పాజిటివ్ వచ్చింది. సో అతను స్టేబుల్ ఉన్నాడు, మన దగ్గరే అడ్మిట్ అయ్యాడు, మన ఐసీయూలోనే ట్రీట్మెంట్ పొందుతున్నాడు. సో మన దగ్గర ట్రీట్మెంట్ ఉన్నది. ఒకవేళ ప్లేట్లెట్స్ అవసరం పడితే మాత్రమే మేము వరంగల్ పంపించేసి రక్త కణాలు తెచ్చుకోమని చెప్తున్నాము.
దానికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ మళ్ళీ చెప్తున్న ప్రజలందరికీ డెంగ్ అనేది నివారణ అనేది పరిశుభ్రతతోనే ఉంటుంది. దోమకాటు నుంచి దూరంగా ఉండండి. నెంబర్ 2. నెంబర్ 3 నిర్ధారణ అనేది ఎలైసా టెస్ట్ ద్వారానే చేస్తాము. ఎలైసా టెస్ట్ మన జీజీహెచ్ భూపాల్పల్లిలో డైలీ యావరేజ్గా 50 to 100 మెంబర్స్ను స్క్రీన్ చేస్తున్నాము. ఇందు సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ పరిధి నుంచి కూడా వాళ్ళు ఆశాలు కానీ సెకండ్ ఏఎన్ఎంలు కానీ మొత్తం సూపర్వైజర్స్ కానీ ఊరు అందరికీ అవేర్నెస్ పెంచుతున్నారు. పరిశుభ్రత మీద అందరికీ అవేర్నెస్ పెంచి వాళ్ళలో బాధ లేకుండా భయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.